హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 242 ఎపిసోడ్. ప్రదుడు ఎన్ని కష్టాలు పడ్డాడో, భక్త తుకారాం ఎంత దరిద్రాన్ని అనుభవించాడో, శివచక్రవర్తి ధనగుణం ఎంత గొప్పదో, హర్షచంద్రుని సత్యం వల్ల ఎన్ని కష్టాలు అనుభవించాడో. అయితే గాని వారికి అంత పేరు ప్రత్యేకతలు రాలేదు. భగవంతుడు దర్శనం కాలేదు. ఇవన్నీ వింటుంటే మీకేమనిపిస్తుంది? అంటే ఇవన్నీ అనుభవిస్తే కానీ మంచి రోజులు రావని మీరు నిర్ణయించుకున్నారన్నమాట. సుధాముల కూచేలుడు చినిగిన బట్టలు ధరించినవాడు, దరిద్రుని అక్కువ నేర్చుకున్న భగవంతుడు. ఇలాంటివన్నీ వినడానికి బాగుంటాయి. అంటే మీరు భావ దరిద్రములో ఉన్నారన్నమాట. భావ భావములోని దరిద్రముంటే మీరు ధనవంతులు ఎప్పుడవుతారు? మీ ఆలోచనలో మార్పు రానంత వరకు మిమ్మల్ని ఎవరూ మార్చలేరు. ఇప్పుడు ఇంకో విధంగా ఆలోచించండి. ద్వారకధీశుడు కృష్ణుడు గొప్ప సంపత్తితో కూడుకున్నవాడు. అతి అద్భుతమైన శమంతకమణిని చేజికిచ్చుకున్నాడు. సుభిక్షం ఆ రాజ్య పరిపాలన చేస్తున్నాడు. పాండవులు గౌరవులు గొప్ప సంపన్నులాగా ధనవంతులాగా విరజిల్లుతున్నారు. శిబి గొప్ప చక్రవర్తి, హర్షచంద్రుడు గొప్ప చక్రవర్తి. వారి రాజ్యాలను సుభిక్షంగా పరిపాలించారు. వారి పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో దులుతుకారు. ఎందరో సామంతరాజులను రాజ్యాలను పోషించారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా వారి సంపాదనలను పోగొడుతూ ఊహించండి. అంటే మీకు తెలియకుండానే భావ దరిద్రం నుండి భావ సంపదకు నేర్చుకున్నారు. ఇక నుండి కేవలం నెగటివిటీ మర్చిపోండి. పాజిటివ్ని మాత్రమే పట్టుకోండి. మీరు ఎవరైనా సరే, ఎవరిదో ఒక సక్సెస్ అయిన వాళ్ళ లైఫ్ స్టోరీ తీసుకున్నా సరే, వాళ్ళు కొన్ని కష్టాల గురించి చెప్పినప్పుడు మనం బి అలాగే కష్టపడాలి అనుకుంటారు చాలామంది. సో ఎప్పుడైతే మీరు వాళ్ళలాగా కష్టపడాలి అనుకుంటావో ఆ సబ్జెక్ట్ కాదు. మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే వాళ్ళు కష్టపడ్డట్టు మీరు కష్టపడాల్సిన అవసరమే లేదు. కేవలం ఈ సబ్జెక్ట్ పూర్తిగా మీరు అర్థం చేసుకుంటే గనక మీరంత కష్టపడాల్సిన అవసరం లేదు. కూర్చున్న చోట డబ్బు సంపాదించవచ్చు కేవలం ఆకర్షణతో. సబ్కాన్షియస్ మైండ్ కనెక్ట్ చేస్తే అదే మీరు ఏదైనా పొందవచ్చు. ఎలా జరుగుతుంది, ఎలా ప్రాసెస్ అనేది ఈ సబ్జెక్ట్లో ఉంది. చేసిన వీడియోలు ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి మీరు వినండి, అర్థం చేసుకోండి, సబ్జెక్ట్లో రండి. అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.